సైంటిస్ట్స్ హైదరాబాద్ నుండి వెళ్లారు, లండన్ నుండి వెళ్లారు, జర్మనీ నుండి కూడా వెళ్లారు. 12 మంది రీసెర్చర్స్, సలైవా శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్, DNA అనాలిసిస్. కానీ ఈ గ్రామ రహస్యం ఇంకా పూర్తిగా సాల్వ్ కాలేదు. మన ఇండియాలో 1000 పుట్టుకలలో కేవలం 9 మాత్రమే ట్విన్స్. కానీ ఒక్క గ్రామంలో ఆ నెంబర్ 45. ఒక కుటుంబం కాదు, 2 కాదు, వందలాది ట్విన్స్ ఒకే గ్రామంలో. ఇది మిత్ కాదు, ఇంటర్నెట్ రూమర్ కాదు, డాక్యుమెంటెడ్ రియాలిటీ. ఈ గ్రామం పేరు కోడెన్హీ. ఒక్క క్షణం ఆగండి. మన ఫ్యామిలీలో ట్విన్స్ ఉన్నారా? చాలా మందికి లేరు, ఎందుకంటే ట్విన్స్ పుట్టడం నిజంగా అరుదు. మన ఇండియాలో 1000 పుట్టుకలలో కేవలం 9. కానీ మీరు కోడెన్హీలోకి అడుగుపెట్టితే మీకు అర్థమవుతుంది. ప్రతి వీధిలో ట్విన్స్, ప్రతి ఇంట్లో ట్విన్స్, ప్రతి క్లాస్ రూమ్లో ఒకేలా కనిపించే ఫేసెస్. టీచర్స్కి కన్ఫ్యూజన్, గెస్ట్స్కి షాక్, సైంటిస్ట్స్కి మిస్టరీ. గ్రామం బయట ఒక బోర్డుంది, వెల్కమ్ టు గాడ్స్ ఓన్ ట్విన్స్ విలేజ్ కోడెన్హీ. అది జోక్ కాదు, అది రియాలిటీ. కేరళలోని మలప్పురం డిస్ట్రిక్ట్. పచ్చని చెట్లు, సాధారణ గ్రామం. చూస్తే ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. కానీ ఈ గ్రామంలోకి నెమ్మదిగా అడుగు పెడితే ఒక విచిత్రమైన విషయం కనిపించడం మొదలవుతుంది. ఒకేలా కనిపించే 2 పిల్లలు. కొంచెం ముందుకెళ్తే మళ్ళీ 2. స్కూల్ దగ్గర ట్విన్స్, వీధిలో ట్విన్స్, ఒకే ఇంట్లో కూడా ట్విన్స్. 2025 నాటికి సుమారు 2000 ఫ్యామిలీస్ ఉన్న ఈ గ్రామంలో 450కి పైగా ట్విన్ పైర్స్ నమోదయ్యాయి. ఇండియా యావరేజ్తో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ ట్విన్ బర్త్ రేట్స్ ఉన్న ప్రాంతాల్లో ఒకటి. కానీ అసలు ప్రశ్న, ఎందుకు ఇక్కడే? సైంటిస్ట్స్ మొదట అన్నారు వాటర్ వల్ల అయ్యుంటుంది. గ్రామంలోని డ్రింకింగ్ వాటర్లో ఏదైనా స్పెషల్ మినరల్ ఉండొచ్చని అనుకున్నారు. ఎందుకంటే ప్రపంచంలో చాలా అన్యూజువల్ హెల్త్ ప్యాటర్న్స్ లోకల్ వాటర్తో కనెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది లోకల్స్ కూడా నమ్మారు ఇక్కడి నీళ్ల వల్లే ట్విన్స్ పుడుతున్నారు అని. కానీ సైన్స్కి ఒక పెద్ద సమస్య ఎదురైంది. కోడెన్హీ నుండి వేరే ప్రాంతాలకు వెళ్లిన విమెన్ కూడా, వేరే గ్రామాల్లో, వేరే స్టేట్స్లో సెటిల్ అయిన విమెన్ కూడా ట్విన్స్ కనడం ప్రారంభించారు. గ్రామం వదిలిపోయారు. వాటర్ వేరే, డైట్ వేరే, ఎన్వైరన్మెంట్ వేరే. కానీ ట్విన్స్ పుట్టడం ఆగలేదు. వాటర్ థియరీ బలహీనపడింది. తర్వాత సైంటిస్ట్స్ డైట్ వైపు చూశారు. కొన్ని ఆఫ్రికన్ రీజియన్స్లో హై ట్విన్ బర్త్ రేట్స్కి డైట్ కనెక్షన్ కనిపించింది. అందుకే కోడెన్హీ ఫుడ్ హ్యాబిట్స్ని స్టడీ చేశారు. కానీ కోడెన్హీ వాళ్ళు తినే ఫుడ్ పక్క గ్రామాల వాళ్లకంటే డిఫరెంట్ కాదు. డైట్ థియరీ ప్రూఫ్ కాలేదు. చివరకు అందరి దృష్టి జెనెటిక్స్ పైకి వెళ్ళింది. బహుశా జనరేషన్స్ నుండి ఏదైనా రేర్ జెనెటిక్ ఫ్యాక్టర్ కొనసాగుతుందేమో. కానీ జెనెటిక్స్ కూడా పూర్తి ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే ట్విన్స్ పుట్టడానికి ఫ్యామిలీ హిస్టరీ లేని కపుల్స్కి కూడా కోడెన్హీలో ట్విన్స్ పుడుతున్నారు. 3 థియరీస్, 3 ఫెయిల్యూర్స్. మిస్టరీ ఇంటాక్ట్గా మిగిలింది. 2016 అక్టోబర్లో ఒక హిస్టారిక్ రీసెర్చ్ టీం కోడెన్హీకి వెళ్ళింది. 12 మంది రీసెర్చర్స్ 4 దేశాల నుండి. మన హైదరాబాద్లో ఉన్న CSIR, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ప్రపంచ జెనెటిక్స్ రీసెర్చ్లో నేమ్ ఉన్న ఇన్స్టిట్యూట్, మన తెలుగు గడ్డ మీది ఇన్స్టిట్యూట్, వాళ్లతో పాటు కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్, యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ట్యూబింజన్ జర్మనీ, వాళ్ళు కోడెన్హీకి వెళ్లారు. ట్విన్స్ నుండి సలైవా శాంపిల్స్ తీసుకున్నారు, హెయిర్ శాంపిల్స్ తీసుకున్నారు, DNA అనాలిసిస్ మొదలుపెట్టారు. ఆ స్టడీ సైమల్టేనియస్లీ ప్రపంచంలో ఇంకో 3 చోట్ల జరిగింది. నైజీరియాలోని ఇగ్బో ఓరా, బ్రెజిల్లోని క్యాండిడో గొడాయ్, వియట్నాంలోని హోంగ్లో కామ్యూన్. 4 కంట్రీస్, ఒకే మిస్టరీ. మన హైదరాబాద్ సైంటిస్ట్స్ ఆ మిస్టరీ సాల్వ్ చేయడానికి వెళ్లారు. రిజల్ట్ ఇన్కంక్లూసివ్, డెఫినెటివ్ ఆన్సర్ రాలేదు. కానీ ఇక్కడ ఒక్క విషయం గమనించండి. ప్రపంచ సైంటిస్ట్స్కి మిస్టరీ అనిపించిన దానికి మన హైదరాబాద్ CSIR CCMB ఆన్సర్ వెతికింది. అది చిన్న విషయం కాదు. కానీ కోడెన్హీ కథ కేవలం సైన్స్ గురించి కాదు, ఇది అక్కడ జీవించే మనుషుల కథ కూడా. ఒకే ఇంట్లో ట్విన్స్, ఒకే క్లాస్ రూమ్లో ఒకేలా కనిపించే పిల్లలు, టీచర్స్కి కన్ఫ్యూజన్. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లల్ని గుర్తుపట్టడానికి చిన్న మార్క్స్ వేస్తారు. కానీ లోకల్స్కి ఇది అన్యూజువల్ కాదు, ఆల్మోస్ట్ నార్మల్. అవుట్సైడర్స్ ఆశ్చర్యపడతారు, లోకల్స్కి ఇది జీవితంలో భాగమైపోయింది. ప్రతి సంవత్సరం ఒక ట్విన్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇండియా నలుమూలల నుండి ట్విన్స్ వస్తారు. ఒకే మొహాలు, ఒకే నవ్వులు, ఒకే సెలబ్రేషన్స్. ఒక చిన్న గ్రామం ప్రపంచానికి ఒక అనాన్సర్డ్ క్వశ్చన్గా నిలబడింది. సైన్స్ చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసింది. మన DNAని డీకోడ్ చేసింది. మనిషి శరీరాన్ని మాలిక్యూల్ లెవెల్ వరకు అధ్యయనం చేసింది. కానీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి.
ఎందుకు కొన్ని రీజియన్స్లో స్పెసిఫిక్ బయలాజికల్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి, ఎందుకు కొన్ని కమ్యూనిటీస్లో రేర్ ట్రేట్స్ జనరేషన్స్ పాటు కొనసాగుతాయి, మరియు ముఖ్యంగా ఎందుకు కోడిన్ హీ ఇప్పటికీ ఎక్సెప్షన్గా నిలుస్తోంది. ఈ రోజు వరకు కోడిన్ హీకి ఒక సింగిల్ కన్ఫర్మ్డ్ ఎక్స్ప్లెనేషన్ లేదు. అది సైన్స్ ఫెయిల్యూర్ కాదు, అది సైన్స్ ఇంకా వెతుకుతుందనే అర్థం. నిజమైన సైన్స్ ప్రతి క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ ఇచ్చేదు. కొన్ని మిస్టరీస్ సంవత్సరాల పాటు అనాన్సర్డ్గానే ఉంటాయి. బహుశా ఒకరోజు జెనెటిక్స్ పూర్తి ఆన్సర్ ఇవ్వచ్చు, లేదా ఇంకా గుర్తించని బయలాజికల్ ఫ్యాక్టర్ బయటపడచ్చు. కానీ అప్పటి వరకు కోడిన్ హీ ఒక రిమైండర్. మనిషి శరీరం గురించి, మన బయాలజీ గురించి, మన DNA గురించి మనకింకా అన్నీ తెలియవు. ఒక చిన్న గ్రామం ప్రపంచ సైంటిస్టులకి ఇప్పటికీ ఒక ఓపెన్ క్వశ్చన్గా నిలబడింది. మీ ఫ్యామిలీలో ట్విన్స్ ఉన్నారా అని అడుగుతున్న మీకు ఆ ఆన్సర్ కూడా మీలోనే దాగి ఉందేమో. భూమి రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. బహుశా కోడిన్ హీ ఆన్సర్ ఒకరోజు దొరకొచ్చు. కానీ ఈరోజు ఈ గ్రామం ఒక లివింగ్ మిస్టరీ. మీకేమనిపించింది? మీ మనసులో వచ్చిన థాట్ క్రింద చెప్పండి. భూమి రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి.